హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీస్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే బాగున్నానండి, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. చాలా గ్యాప్ వచ్చేసింది మళ్ళీ. అస్సలు కొంచెం హెల్త్ బాగాలేదు, అంటే కొంచెం వర్క్ స్ట్రెస్ ఎక్కువైందనమాట. అందుకని వీడియోస్ అండ్ షార్ట్స్ కూడా ఏం పోస్ట్ చేయలేదు నేను. బట్ వీఆర్ బ్యాక్ టు అవర్ రొటీన్ అండి. ఇప్పటి నుంచి అయితే మళ్ళీ కంటిన్యూస్గా వ్లాగ్స్ అయితే పోస్ట్ చేస్తాను. డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఆల్సో ఇది ఒక స్పెషల్ వ్లాగ్, ఎందుకంటే ఇది మా వెడ్డింగ్ యానివర్సరీ రోజు పోస్ట్ చేశాననమాట. ఆ రోజు ప్లాన్స్ అయితే అలా ఏం లేవు, జస్ట్ క్యాజువల్గా కూల్గా డే అయితే స్పెండ్ చేద్దాం అనుకున్నాను. మార్నింగ్ అయితే పిల్లల్ని మా మమ్మీ వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసేసాము. అండ్ మేమైతే కొంచెం సేపు అలా బయట తిరిగేసి లంచ్కి అయితే సదర్న్ స్టోరీస్కి అయితే వచ్చామన్నమాట. ఇట్స్ అ గుడ్ ఓకే ప్లేస్. వావ్ గ్రేట్ అని అయితే చెప్పలేను, కానీ యాంబియన్స్ అయితే బాగుంది. ఫుడ్ వాజ్ యావరేజ్ అనమాట, నాకైతే ఏమంత నచ్చలేదు. పులావ్ స్టార్టర్ కోసం అని చికెన్ స్టార్టర్ ఒకటి చెప్పాము, స్టార్టర్ అయితే బాగుంది. అండ్ మెయిన్ కోర్స్కి వచ్చేసరికి ఒక పులావ్ అయితే చెప్పాము. చిట్టి ముత్యాలు పులావ్ అంట, అక్కడ స్పెషల్ అంట. సో అదైతే ఆర్డర్ ఇచ్చాము. ఫుడ్ వాజ్ అస్ ఐ సెడ్ ఓకే నాట్ దాట్ గ్రేట్, నాట్ దాట్ ఓకే అని చెప్పొచ్చు, అంతే, దాని గురించి ఏం చెప్పలేం. సో యా, పిల్లలు లేరు కదా, పిల్లల్ని అయితే మిస్ అయ్యాము. మేమైతే ఎవ్రీ ఇయర్ మా రిచువల్ ఏంటంటే, మేము ఎవ్రీ 5 ఇయర్స్కి ఒక్కసారైనా సరే జస్ట్ పిల్లలు లేకుండా మేము ఇద్దరే ట్రిప్ వేయాలి. సో ఈ ఇయర్ అయితే మాత్రం ట్రిప్ అయితే ఏం ప్లాన్ చేయలేదు, బట్ పిల్లలతో అయితే స్పెండ్ చేద్దాం అనుకున్నాము. అండ్ మా లంచ్ అయితే అయిపోయింది. నేను తర్వాత మీకోసం క్విక్గా ఒక చిన్న స్నిప్ అయితే తీసాను. అండ్ దెన్ ఇంటికైతే వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత నేను ఇంటికి వచ్చేసరికి మమ్మీ చికెన్ మ్యారినేట్ చేసి పెట్టింది అనమాట. ఎర్లీ మార్నింగ్, ఈవినింగ్ బిర్యానీ వండుతాను. అలాగే గెస్ట్ కూడా వస్తున్నారు వేరే వాళ్ళు, సో బిర్యానీ చేస్తానని చెప్పేసి మమ్మీ అయితే ఆ రోజు డిన్నర్ ప్లాన్ చేసింది. అండ్ వచ్చిన తర్వాత కొంచెం వీడియోలు అయితే తీసుకున్నాను. నేనైతే ఏం హెల్ప్ చేయలేదు, మమ్మీయే చేసింది మొత్తం. కానీ సూపర్ వచ్చింది తెలుసా అసలు. ఇట్ టర్న్డ్ అవుట్ వెరీ వెరీ వెల్. చాలా టేస్టీగా ఉండే. మార్నింగ్ తిన్న పులావ్ అనవసరంగా తిన్నాము అనిపించేలాగా అనిపించింది అనమాట. సో అదైతే పులావ్ ప్రిపరేషన్స్ అయితే మమ్మీ మొత్తం చేసింది. మీకు డీటెయిల్ రెసిపీ అయితే ఒకరోజు నేను డెఫినెట్గా షేర్ చేస్తాను. నేను చెప్పిన రెసిపీ అయితే ఒక్కసారి ట్రై చేయండి, ట్రస్ట్ మీ, అసలు ఫెయిల్ అవ్వదు అనమాట. మీకు బిర్యానీ అంత బాగా వస్తుంది. ఎవ్రీ టైం ఎన్నిసార్లు చేసినా సరే సేమ్ క్వాంటిటీస్లో మీరు ఇంగ్రీడియంట్స్ తీసుకొని ట్రై చేస్తే మాత్రం పక్కా సూపర్గా టర్న్ అవుట్ అవుతుంది. ఈ స్నిప్ చూస్తూ వాయిస్ ఓవర్ ఇస్తుంటే నాకు మళ్ళీ బిర్యానీ తినాలనిపిస్తుంది అనమాట. అంత బాగా వచ్చింది ఆ రోజు బిర్యానీ. ఆల్ థ్యాంక్స్ టు మామ్. సో తర్వాత అయితే మేము పిల్లలతో కొంచెం సేపు ఆడుకున్నాము. మా ఐడియల్ ప్లాన్ ఏంటంటే ఫ్రమ్ స్టార్ట్ బర్త్డేస్ ఎలాగో పిల్లలతోనే ఉంటాము, వేరే డేస్ ఫెస్టివల్స్ అన్నీ కూడా పిల్లలు ఫ్యామిలీతోనే స్పెండ్ చేస్తాము. కానీ యానివర్సరీ వచ్చేసరికి మాకంటూ కొంచెం స్పెషల్ టైం ఉండాలి, మీ టైం ఉండాలి అని అయితే డెఫినెట్గా చూసుకుంటాం అనమాట. సో బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే ఇఫ్ వీ బోత్ ఆర్ నాట్ హ్యాపీ, ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉండదు. సో ఎప్పుడు కూడా నేను మా హస్బెండ్ కూడా వీ గివ్ ప్రయారిటీ టు ఈచ్ అదర్ అనమాట, టు స్పెండ్ సమ్ టైమ్ అలోన్. సో అదైతే జరిగింది. తర్వాత చెప్పాను కదా గెస్ట్కి వచ్చారని, వాళ్ళు వచ్చాక డిన్నర్ చేసే ముందు అయితే ఇలా కేక్ కటింగ్ అయితే చేసాము. ఎవరి బర్త్డే అయినా అవ్వండి, ఎవరి యానివర్సరీ అయినా అవనివ్వండి, ఒక్కసారి పిల్లలు వచ్చాక వాళ్ళే సెలబ్రేట్ చేస్తారు తప్ప మనం చేసేది ఏమి ఉండదు అనమాట. వాళ్ళిద్దరే కేక్ కట్ చేస్తున్నారు. నేను మీతో చెప్పలేదు కదా, ఆ రోజు యానివర్సరీకి ముందు రోజే కెవిన్ అండ్ విన్సీ మాకైతే గిఫ్ట్ ఇచ్చారనమాట, యానివర్సరీ గిఫ్ట్. వాడే సైకిల్ మీద మాకు చెప్పకుండా వెళ్ళి ఈ గిఫ్ట్ అయితే తీసుకొచ్చాడు. షాప్ కీపర్కి చెప్పాడంట మా మమ్మీ డాడీ వాళ్ళ యానివర్సరీ గిఫ్ట్ కావాలి అంటే ఇది సజెస్ట్ చేశారంట. సో ఇది తీసుకొని వచ్చి మమ్మల్ని అయితే సర్ప్రైజ్ చేశాడు. వీ వర్ యాక్చువల్లీ సర్ప్రైజ్డ్. ఆ రోజైతే అలా కేక్ కట్ చేసి మేమైతే బిర్యానీతో ఆ డే అయితే ఎండ్ చేసాము. ఇంకొన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ ఐ విల్ సీ యూ.